బాబు చైల్డ్ ఆర్టిస్టులు మాత్రమే స్టేజ్ మీద ఉండి మిగతా వాళ్ళందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. యా ప్లీజ్. 9 years old. సినిమా తీసినందుకు నాకు బాగుంది. నానా నీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉండబోతుందో అది చెప్పి. చిన్న క్యారెక్టర్ బాగుండబోతుంది, అందరు చూడండి. May 22nd రిలీజ్ అవుతుంది. మే 22nd రోజున రిలీజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అభి. నా పేరు ప్రణీత అండ్ ఈ మూవీలో పూజ క్యారెక్టర్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సార్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్. ఇంకా మన ఆల్ టైమ్ ఫేవరెట్ ఆలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా అందరికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకీ అన్నయ్యకి, ఆల్ ద టీమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ట్రైలర్ చాలా బాగుంది అండ్ ఐ రియల్లీ థింక్ దట్ మూవీ ఇంకా బాగుంటుంది అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఆల్సో యా దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. May 22nd ఎవరు మర్చిపోకండి, అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్. And I am very grateful for Vijay sir and Venki Anna for giving me this opportunity. May 22nd, it's going to be released. Please go watch it. And special thanks to everyone who has come here and Ali sir, Srinivas sir. I am really grateful for this opportunity and I am seriously speechless. May 22nd, go watch it. Thank you very much. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రుత్విక్ ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్. Ali sir, first of all thank you Vijay sir for this opportunity and character and Sanjana akka, Surya annaya, మీతో వర్క్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్ ఫర్ అంటే లైక్ సెట్స్లో ఫన్ ఇవ్వడం కానీ ఎంటర్టైన్మెంట్ కానీ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ జగదీష్ సార్. అండ్ సినిమా అయితే చాలా బాగుంటుంది. May 22nd రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, నా డబ్బులు దొప్పేద్దామనే కదా మీ ప్లాన్. యాక్చువల్గా వీళ్ళు చైల్డ్ ఆర్టిస్టులు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టులు అన్నారు. అదే వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. వెరీ గుడ్. సడన్ గా భయం వేసింది, నా పేమెంట్ లో సగం ఎక్కడ అడుగుతారు. 5 పాటలు నేనే రాశాను. అంటే ఎప్పుడైనా అన్ని పాటలు రాయడం అనేది ఒక చాలా స్పెషల్ థింగ్. నాకు నేను చాలా రాశాను, 50 పైన సింగిల్ కార్డ్స్ రాశాను, కానీ దిస్ ఈజ్ వెరీ స్పెషల్. సో కమింగ్ టు రమణి కళ్యాణం, ఇందాక పాటలు విన్నారు కదా, నచ్చాయా పాటలు? నచ్చాయి అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. నా స్పెషల్ నంబర్ అయితే రమణి కళ్యాణం. స్పెషల్ సాంగ్ 1 2 3 నంబర్. సో ఒక ఫ్యూ లైన్స్ పాడతాను అందులో. రమణి కళ్యాణమే ఇది వేడుక, రమణే అయ్యాడుగా వరుడే ఇక కనగా, వైభోగమే ఇది స్వాగతమే. మీ అందరికీ స్వాగతం. నిజంగా ఒక పెళ్లి పండుగ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. లెజెండరీస్ అందరూ ఉన్నారు, శ్రీనివాస్ గారు, అలీ సార్ అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ యా. సో ఇంత విజయ్ గారి గురించి నేను ఒక మాట చెప్పాలి.
డెబ్యూ అంటే డెబ్యూ డైరెక్టర్స్ ఎవరైనా ఒక అద్భుతమైన కంటెంట్ తీసాము, ఆ అద్భుతమైన కంటెంట్ పెట్టుకొని వచ్చాము, అది లార్జర్ దెన్ లైఫ్ లాగా వస్తుంటారు. బట్ ఆయన ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఆయన ఏది నమ్మారో అదే ఒక ఛాలెంజింగ్ స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు. దానికి 2 బ్యూటిఫుల్ యాక్టర్స్, ఇద్దరు సూర్య అండ్ దీప్షిక. అంటే డాట్స్ ఆర్ కనెక్టెడ్ లాగా వాళ్ళిద్దరు ఈ సినిమాలో జాయిన్ అయ్యారు. ఐ థింక్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. డెఫినెట్లీ ఈ సినిమా మరొక పెద్ద సినిమా తీసుకొస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. యా, అండ్ సురేష్ బ్రో, వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అఫ్ కోర్స్ మీరు సోలో కానీ లూకా కానీ ఐ మీన్ యూ హ్యావ్ బ్యూటిఫుల్ ట్రాక్ రికార్డ్ ఇన్ మలయాళం. సో తెలుగులో కూడా గొప్ప గొప్ప పాటలు చేయాలి, మన కాంబినేషన్లో ఇంకా సూపర్ డూపర్ హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో పాటలు పాడిన సింగర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. సరేగమ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి పాటలు. అండ్ నాకు ఈ సినిమా ఇంకా స్పెషల్ ఎందుకంటే టూ మై ఫ్రెండ్స్ రామ్ జగదీష్ అండ్ యువరాజ్. అఫ్ కోర్స్ రామ్ జగదీష్తో కోట్ లాంటి బ్లాక్ బస్టర్ పాట రాశాను నేను. అండ్ యువరాజ్ అందరం రూమ్మేట్సే. ఒక బడ్డింగ్ నుండి ఒక స్టేజ్ బై స్టేజ్ ఎదుగుతూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మా యువరాజ్ ఈ సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్గా పరిచయం అయ్యాడు. అఫ్ కోర్స్ రామ్ జగదీష్ డైలాగ్స్ అద్భుతంగా రాశారు. సో May 22న ఈ సినిమాని మీ అందరూ బ్లెస్ చేసి పెద్ద హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా వచ్చిన మీ సీనియర్ జర్నలిస్ట్ అందరికి థ్యాంక్ యూ అండి. మీరు ఇంకొంచెం మనసు పెడితే ఈ సినిమా ఇంకా చాలా జనాల్లోకి వెళ్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు. అండ్ అలానే ఇప్పుడు రైటర్ యువరాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening. First of all, thank you Vijay Garu for this opportunity, and Ali sir, thank you for coming here, and Surya Anna, thank you, Deepshika, thank you, Jagdish Anna, thank you, and Yuvraj Anna. Basically, Yuvraj Anna వల్ల ఈ స్క్రిప్ట్ నాకు వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ, and the visuals are very good, and you can watch on by 22nd. Thank you so much. Thank you so much. Please. And thank you my team, Rohan, Vikram, Vishnu, Ramesh. Thank you so much. థ్యాంక్ యూ అండి. మిమ్మల్ని అందరినీ ప్రైజ్ పిల్లడు. సో కొంచెం ముందుకు వచ్చి మాట్లాడితే హ్యాపీ క్లోజులు పడతాయి మనకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీడియా వాళ్ళకి,
ప్రింట్ మీడియా వాళ్ళకి, సీనియర్ జర్నలిస్ట్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. అండ్ మెయిన్గా మా అలీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే నెక్స్ట్. అండ్ ఆల్ మై వండర్ఫుల్ యాక్టర్స్ హియర్, పిల్లలతో సహా, దీప్షిక అండ్ వశిష్ట, you're looking very great in the movies, right? So, mainly, Suraj has given melody. In fact, it's a mix of, I can't express much, but it's pure melody music, and thanks a lot. I hope you understand my language, but yeah. So, and rest of the crew, they've done very good job. DOP garu, writer, dialogue writer, lyricist, and story, the screenplay, everything. Right, was very fantastic. As usual, finally we have a bit of group producers here, Kites Creatives నుంచి మా బద్దన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మనోజ్ గారు. యాక్చువల్గా నేను ఎక్కువ లాస్ట్ టైం కొంచెం మాట్లాడా కాబట్టి ఇప్పుడు I'll give away the mic to them so that, but anyway, ఇంకొక లైన్ చెప్తానండి. మూవీ చాలా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ వెరీ మెలోడిక్ మ్యూజిక్ ఇన్ దేర్. మీరందరూ మా ఈ రమణీ కళ్యాణానికి ఆహ్వానితులే. మీరందరూ వచ్చి మా ఈ జంటని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాము, ఆశిస్తున్నాము. ప్లీజ్ కమ్ వాచ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెళ్లి పత్రిక ఇచ్చి దీవించండి అన్నట్టు చెప్పారు. ఈ జంటలు దీవించి. అలాగే అండి, పెళ్లి మొదటిసారి చేస్తున్నాము. సో పెళ్లి, సో ఆల్రెడీ అనేసారు ఈ వయసులో పెళ్లి చేసేస్తున్నారని. సో పర్లేదు, అందరం కలిసి ఈ కొత్త జంటకి చాలా బ్యూటిఫుల్ యంగ్ హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు ఇక్కడ.
స్టేజ్ ఫియర్ ఎక్కువ, నేను ఎక్కువ మాట్లాడలేను. బట్ స్టిల్ విజయ్ ఆదిరెడ్డి ఇంజనీరింగ్ క్లాస్మేట్, లాస్ట్ 25 years నుంచి. తనకి ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండే మూవీ చేయాలి. ఒక స్టోరీ అరౌండ్ 2019లో రాసుకున్నాడు. అప్పటి నుంచి దాని మీద వర్క్ చేసుకుంటూ వస్తున్నాడు. మధ్యలో కోవిడ్ వచ్చేట్లలో డిలే అయిపోయింది, లేకుంటే ఈ మూవీ ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. దీనికి చాలా స్ట్రగుల్ అయ్యాడు ఈ మూవీ కంప్లీట్ కావడానికి. ఇది మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. అందరూ 22nd మే థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నారు. Thank you so much. Wishing all the This is a very special film, special for many reasons. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అటెంప్ట్, అంటే ఒక డెబ్యూటెంట్గా ఫస్ట్ సినిమా తీయాలి అని చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి ఒక ఐడియాని పిచ్ చేద్దాం అంటే చాలా ధైర్యం కావాలి. విజయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఇలాంటి ఐడియాని స్క్రీన్ మీదకి ట్రాన్స్లేట్ చేయడం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. చాలా టఫ్ దీన్ని డీల్ చేయడం. వెరీ గ్లాడ్ దట్ వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు రైట్ దిస్ అలాంగ్ విత్ మై ఫ్రెండ్ యువరాజ్. ఇద్దరం కలిసి కొంచెం కింద మీద పడ్డాం ఇది రాయడానికి. బికాస్ విన్నప్పుడే ఫస్ట్ షాక్ అయ్యాం. సో మెనీ డిస్కషన్స్. కళ్ళు లేని అమ్మాయి కాళ్ళు లేని అబ్బాయి, వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ అంటే అసలు ఎలా ఉంటుంది స్క్రీన్ మీద అని కొంచెం ఇనిషియల్ థాట్స్ చాలా ఉన్నాయి. బట్ వాళ్ళిద్దరికి, ఆ క్యారెక్టర్లు ఇద్దరికి ఆ ఫీలింగ్ ఉండదు అనే ఇంటెన్షన్తో రాస్తే బాగుంటుందేమో అని చెప్పి వీ ఫెల్ట్ ఇట్ ఛాలెంజింగ్. దీన్ని ఎలా అయినా చేద్దామని అనిపించి వీ గేవ్ అవర్ బెస్ట్. బాగా వచ్చింది అనుకుంటున్నా రైటింగ్ అంతా, బట్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ద ఓన్లీ థింగ్ ఈజ్ ఈ రెండు క్యారెక్టర్స్ రాజ్ అండ్ సంజన, వీళ్ళిద్దరి లైఫ్లో డిజబిలిటీ ఉంటుంది. ఒకరికి కాళ్ళు ఉండవు, ఒకరికి కళ్ళు ఉండవు. బట్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా ఉంటుంది. 2 parts మాత్రమే లేవు వాళ్ళకి, అంతే ఆర్గాన్స్ వైజ్. సో మిగతా లైఫ్ అంతా ఉంది కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లైఫ్. ఆ లేని డిజబిలిటీస్ గురించి కాకుండా లైఫ్ మాట్లాడదామని చెప్పి. వాళ్ళ మిగతా లైఫ్లో లవ్ ఉంటుంది, రొమాన్స్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, సో మెనీ థింగ్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మాట్లాడదాం, వై ఓన్లీ డిజబిలిటీ అని అనిపించి చేసిందే ఇదంతా. వెరీ బ్యూటిఫుల్ కాస్ట్, సూర్య బ్రో అండ్ దీప్షిక, lovely, you played so well. The whole cast and crew who put all your efforts into it, చాలా చాలా థ్యాంక్స్. ఇది నేను ఏదో గెస్ట్గా వచ్చి ఏదో మాట్లాడుతున్న మ్యాటర్ అయితే కాదు. ఇది ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ క్రూ మెంబర్గా మాట్లాడుతున్నా. సో May 22nd, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ రమణీ కళ్యాణం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక క్వశ్చన్ ఉంది మాకు. సో కోర్ట్ సినిమాకి మా రమణీ కళ్యాణం సినిమాకి ఒక సిమిలారిటీ ఉంది, అదేమై ఉంటుంది అనుకుంటున్నారు? జస్ట్ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించండి, క్రేజీగా. నేనే కాదు, అదొకటి. మా చిచ్చరపడి ఉంది ప్రణీత, కాదు కోర్టులో చేసింది, మళ్ళీ రమణీ కళ్యాణంలో. ఈ ఆన్సర్ చెప్తే చాలా తిడతారేమో, మీ టీమే రాసిచ్చారు, అసలు మాకు సంబంధమే లేదు ఈ ఆన్సర్కి దీనికి. సో ఏంటి అంటే మీ కోర్టు సినిమాలో న్యాయదేవత కూడా బ్లైండ్, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ కూడా బ్లైండ్. ఓకే, గ్రేట్ సిమిలారిటీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అద్భుతం. అందరికీ నమస్కారం. ఇస్ ద ఓన్లీ తెలుగు వర్డ్ ఐ నో. Hopefully, if any event going to happen next day, I'll be speaking in Telugu anyway. So it's been, I'm always thankful to Vijay Garu. And in a function like this, I always wanted to say, I haven't met a man patient who's been this patient than him in my life. Ever I haven't met, because he's a very peaceful, very good human being I have ever met. And I have advised for him that never be this good, never be this peaceful, and never be this good human being in this world. So I'm so happy to be a part of Telugu industry. It was always a dream to associate with a good film and to start here. And more than doing this film, I was so happy to associate with beautiful souls and human beings like all these things. Whenever I'm quoting to a particular name, I think it's not the right thing, because the whole crew have done a very big thing in this movie. Hopefully on 22nd this film is going to be yours, and hopefully it will make our day. Thank you.
థ్యాంక్ యూ సూరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు తెలుగు సినిమా అగైన్. పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు అండ్ హీరో హీరోయిన్, చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా డెబ్యూ మూవీ అంటే ఏదో కొంచెం కామెడీ, ఓ చిన్న లవ్, ఓ చిన్న సెంటిమెంట్, ఓ పప్పు సాంగ్ అట్టేది ఏదో ఉంటుంది. అవి ఏవి తీసుకోకుండా మా విజయ్ ఆదిరెడ్డి తను 9 years బ్యాక్ చాలా నాకు, నేను సాఫ్ట్వేరు, బట్ ఏంటంటే నాకు అమెరికాలో చెప్పిన మాట, నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి, ఫ్యూచర్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను, ఎట్లాంటి స్టోరీ తీస్తే బాగుంటుంది అని నన్ను అడిగాడు. కథ బాగుంటే ఆటోమేటిక్గా పబ్లిసిటీ అవసరం లేదు, ప్రజలే నిన్ను భుజాల మీద మోసుకొని తీసుకెళ్తారు, అట్లాంటి కథ ఒకటి తయారు చేసుకోవాలన్నా. కానీ ఇట్లాంటి కథ తయారు చేస్తాడని నేను అనుకోలేదు. చాలా అద్భుతంగా అనుకున్నాం. అండ్ డాక్టర్ డి రామారెడ్డి గారు ప్రేమించు అనే సినిమా తీశారు. ఆ ప్రేమించు సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే నీకు సపోర్ట్ చేసిన సుజాత వెంపరాల గారు, అలాగే ఇంకా నీ ఫ్రెండ్స్ నేను నమ్మి ఈ రోజున అంత డబ్బు పెట్టి ఒక సినిమా తీశారు అండ్ నువ్వు న్యాయం చేసావు. అది రేపు 22వ తారీఖున ప్రేక్షక దేవుళ్ళు, వాళ్ళు మించిన వాళ్ళు లేరు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఒక ఫ్రైడే స్టార్ట్ని చేస్తారు, ఒక డైరెక్టర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక నిర్మాత అయినా. సో అది ఫ్రైడే, సాటర్డే, సండే నీ సినిమా థియేటర్లో ఉందంటే యువర్ ది బికమ్ ఏ టాప్ డైరెక్టర్. అండ్ అలాగే తను రాజమండ్రి అల్లుడు, ఈ హీరో కూడా రాజమండ్రియే, సూర్య. వాళ్ళ ఫాదరు సచిన్ గారు చాలా మంచి కో డైరెక్టర్ అయిన రాజమౌళి గారి దగ్గర, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర వర్క్ చేశారు. అండ్ రాగానే నాకు చెప్పగానే అవునా అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ పాపం కోవిడ్లో వాళ్ళ ఫాదర్ కాలం చేయడం జరిగింది. ఏదేమైనా నీ ఫాదర్ బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి డెఫినెట్గా. అండ్ అలాగే అంతేకాకుండా విజయ్ డైరెక్టరు మన పాత హీరో చలం గారికి చుట్టం అవుతారు. ఏమవుతారు నీకు చలం గారు? దూరపు చుట్టం. చలం గారు రిలేట్ తను. అండ్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు కానీ వాళ్ళు ఎవరిని తను ఉపయోగించుకోలేదు. నాకు నిన్న ఫోన్ చేశాడు, అడిగారు ఇలాగా రేపు అనుకుంటున్నాను ఈవెంట్, నేను ఇండస్ట్రీలో A to Z నేర్చుకున్నాను అన్నాడు. A to Z అంటే నా పేరు అలీ, మా ఆవిడ పేరు జుబేదా, మా ఇద్దరు పేరు చెప్తాను అన్న. కాదండి, A to Z నేర్చుకున్నానండి అన్నాడు. ఇండస్ట్రీ నేర్చుకున్నాం కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్టు నువ్వు చేసేది ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని నీకు నేర్పించింది. అది మంచిదే ఇండస్ట్రీలో. ఎందుకంటే నైట్ మనం స్టార్స్ అయిపోవు. నైట్ ఎవరు కూడా గొప్ప డైరెక్టర్లు అయిపోరు. కష్టే పని, భగవంతుడు నీ అందు ఉన్నాడు. సో ఆల్ ది బెస్ట్ విజయ్. అండ్ అలాగే హీరో హీరోయిన్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సూరజ్, ఆల్ ది బెస్ట్. అండ్ కెమెరామెన్ ముఖ్యంగా చాలా బాగుంది స్క్రీన్ మీద అది చూస్తుంటే ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ 22వ తారీఖున ఈ సినిమాని ఘన విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్ టుడే. అండ్ జుబేదా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. డ్రంక్ వేసుకోండి, మీరు వేసుకోలేరు అంతే తేడా. నేను డ్రంక్ వేసుకున్నా, మీరు వేసుకోలేరు అంతే తేడా. నాన్నలు సభ మొత్తం కింద ఉంది, అయినా సభా సరస్వతికి నమస్కారం. సవినయంగా నేను ఎప్పుడూ ఈవెంట్స్కి రాలేదండి, ఎందుకో ఇవాళ వచ్చేసాను. పిలుస్తారా పిలవరా అని కూడా భయపడ్డాను. పిలిచారు, ఇది నాకు ఇచ్చిన గౌరవం. నాకు చాలా ఆత్మానందంగా ఉంది. ఎందుకు అంటే బాబుతోటి ఎప్పుడూ చెప్పేదాన్ని, ఇప్పుడే చెప్పాను ఇవాళ. ఆయన మెచ్చుకున్న దగ్గరకు వచ్చి బాగుందమ్మా అంటారు. కాస్త పెద్దగా అంటే మేము ఎట్లా అవుతాం కదా అనలే. అసలు ఎంత వినయం అంటే చాలా వినయం.
వాళ్ళ అమ్మగారికి నమస్కారం. నిర్మా అలా కాదు, నేను మాట్లాడితే కొండ మీద ఎవరో రహస్యం చెప్పుకున్నట్టు చిన్నగా మాట్లాడటం నాకు తెలియదు, రాదు కూడా. నా దెబ్బకే మా ఆయనకి కొంచెం చెవుడు కూడా వచ్చింది. మా సార్ ఇక్కడే ఉన్నారు, మా హస్బెండ్. కానీ అది నాకెంతో మంచిదయ్యా. ఎందుకంటే ఆయన వయసులో ఉన్నప్పుడు తెగదిక్కేవాడు నన్ను, అంటే ఫ్యామిలీ పరంగా, ఇంకా వేరే కాదు. అనుకున్నాను. ఇప్పుడు నేను తిడుతున్నాను. లిప్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నారు ఆయన. సో నాన్నలు ఒకళ్ళకి ఒకడు తోడు. లవ్ మ్యారేజీ, అరేంజ్డ్ మ్యారేజీ అనే దాని గురించి మాట్లాడినప్పుడు బాబు అన్నాడు ఏదైనా మ్యారేజ్ రైట్ అన్నారు. కాదు, వాళ్ళు అరిచేటప్పుడు మనం సైలెంట్గా ఉంటే చాలు. అప్పుడు మనం అరిచినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటే చాలు. ఎవరు అందుకనే 45 ఏళ్ళు మాకు పెళ్ళయి మరి మరి అంత గొప్పతనం. ఆయన నడిచేటప్పుడు కామ్గా ఉండి తర్వాత చెప్పుకోవచ్చు. కాబోయే భార్యాభర్తలకి నేను ఇచ్చే సలహా అది. ముందస్తుగా బంగారం 100 రోజుల ఫంక్షన్కి అరేంజ్ చేసుకో. ఎస్ ఎందుకనంటే మనం అల్లరిగా చూసి కొన్ని అసలు భావమే ఉండదండి సాంగ్స్లో కూడా. ఎవరైనా ఆడాలి, కానీ పాటలండి హృదయాన్ని తాకినవి ఒకటి. రెండోది ఆ బాబు 9 నెలలు కడుపుతో ఉన్నట్టు ఆయన. ఎవరైనా మామూలుగా ఒక బిడ్డను కనాలంటే 9 నెలలండి, కానీ ఆ పిల్లడు 9 నెలలు మోసి మంచి బిడ్డను కన్నారు. బిడ్డ మీకు శుభాశిస్తుడు. మళ్ళీ రమణి కాదు సినిమా మొత్తం, మళ్ళీ దానికి ఒక్కదానికి ఎట్టాను. తల్లి బంగారం మీ అందరికీ శుభాశిస్తున్నా అన్న. కాకపోతే మా గురువులు నేర్పిందంటే యూత్ ఆర్టిస్టులకి నేను సలహా ఇవ్వటం లేదు, కానీ నా అనుభవం చెప్తున్నా. మా గురువులు అందరూ బ్రాహ్మలే. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఓ బిచ్చగాడు వేషం వేసిన పోనీ ఇంకోటి అన్నా, నాకు ఒక ముస్లిం వస్తాద్ బి క్యారెక్టర్ వచ్చింది. అంటే ఆవిడ ముస్లిమ్స్ గురువు. నేను అక్కడ అవ్వలు కలిమియే తయ్యబ్ లా ఇలాహా ఇల్లిల్లాహు ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమాన్ నిర్రహీం మాలిక్ యౌమిద్దీన్ ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్ ఇహ్దినిస్ సిరాతల్ ముస్తఖీమ్. ఆమీన్. కాదు బాబా, మనం ఒక క్యారెక్టర్ తీసుకునేటప్పుడు దాని పుట్టుక, దాని బిహేవియరు, దాని నడక ఎక్కడి నుంచో రాదు, సమాజంలోనే ఉన్నాయి క్యారెక్టర్స్. ఓ బిచ్చగాడు వేషం వేసేయంటే ఆ బిచ్చగాడిని అబ్జర్వ్ చేయాలి, లేదు వాళ్ళు నడిచినట్టు నడవాలి. అలా మీ క్యారెక్టర్స్లో మీరు కాదు కనిపించాల్సింది, మీ క్యారెక్టర్ కనిపించాలి. అప్పుడు వాళ్ళు సక్సెస్. మా ఆలీబాబు చేశాడు యమదొంగలో, ఒక గౌన్ వేసుకొని ఇట్లా నడుస్తాడు ఇట్లా. నాకు భలే నచ్చిందయ్యా. అట్లా నాన్న కొంచెం వామప్పవద్దు, నాకంటే చల్లగా ఉన్నాడు యంగ్ అంట. సరదాగా నిజం చెప్తే మీరు నాకు నా ఫ్యామిలీలో గడిపేది తక్కువ టైము, ఇట్లాంటి పిల్లలు ఈ ఫ్యామిలీతోటి గడిపేది ఎక్కువ టైం. ఒకటి నేర్చుకోవటానికండి అన్నీ నేర్పుద్దండి ఇండస్ట్రీ. అది మంచి నేర్పుద్ది, చెడు నేర్పుద్ది. మనం మంచిగా నేర్చుకుందాం. నాన్నలో అందరికీ శుభాశిస్తులు. నాకు ఇది ఫస్ట్ ఈవెంట్లో నేను మాట్లాడుతున్నాను. బంగారు తల్లి పక్కన ఈ అబ్బాయి ఉండబట్టి మాట్లాడాను. నా బ్యాక్ బోన్. ఫైనల్ క్వశ్చన్ ఒకటి, ఇలా ఫంక్షన్ కు పాప ఆయన వదిలేసిన పాప ఆయన హ్యాపీగా ఏదో మ్యాచ్ ఐపీఎల్ చూసుకుంటా ఏం చేయాలి ఇప్పుడు మేము? నాకు 70, ఆయనకి 80. ఎక్కడ ఉంటాడు నన్ను వదిలి పాపం? మీరు అనుకుంటున్నారు అయ్యా అయ్యయ్యో నేను వదిలేసి రావచ్చు కంటే అవును 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 అంటున్నారు గట్టిగా. అయ్యా భగవంతుడు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, 2 పిల్లలు. ఐఎమ్ హ్యాపీ, వ్యక్తిగా హ్యాపీ, ఆర్టిస్ట్గా కూడా హ్యాపీ.
నేను ఊపిరిన్నంత వరకు నటిస్తూనే ఉంటా. వెరీ గుడ్. బంగారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు లోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఆర్కెస్ట్రాలో మొదటి పాట ఇలాగే ఉంది. విజయాదిరెడ్డి, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా మా సుజాతక్క ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి సినిమాల గురించి మాట్లాడేవాడు, స్టోరీ గురించి మాట్లాడేవాడు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాను. నేను అనుకున్నా కొంచెం చాదస్తూ ఉంటుంది కదా, అందుకని అదే ఇదిలో ఉన్నాడు అనుకున్నా. కానీ అది ఎంత ముదిరిపోయిందంటే హైదరాబాద్ వస్తే అదే పరిస్థితి, అక్కడున్న అదే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత మొండోడిని నేను చూడలే. ఎంత మొండోడు అంటే ఈయన ఒక లొకేషన్ మారుతాడు, ఆ లొకేషన్ని మళ్ళీ ఊహించిన రీతిలో మళ్ళీ ఇంకో రకంగా తయారు చేసి అక్కడ షూట్ చేస్తాడు. నేనేది ఎందుకు ఇంత అంటే కూడా లేదంటే నాకు ఐ వాంట్ లైక్ దిస్. సరే, ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్లో యాక్ట్ చేసింది నేనే. నాకు తెలిసి అంత ఖర్చు ఇంకో సీన్కి అవి ఉండదు. టేకులు కాదన్నా, అసలు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం ఈ స్టోరీ అప్పుడు. ఒక యాక్సిడెంట్ సీన్ ఉందండి అంటే డొక్కు కార్లు బాగానే దొరికితే మనకు 30,000-40,000 ఏదో ట్రాష్ లేపిచ్చేస్తే సరిపోద్ది. ఈ మహానుభావుడు ఆ కార్లో నేనే ఉండాలి. ఈయన ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది నన్నే దాంట్లో కూర్చోబెట్టి లేపుతాడేమో, ఇదే ఆఖరి సినిమా అవుద్దేమో నాకని ఒక టెన్షన్ నాది. సరే, ఒక డూపుని పెట్టాడు మొత్తానికి. యు కాంట్ ఇమాజిన్ ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డానంటే, నేను లేను ఆ కారులో, కానీ ఆ కారు నిజంగానే 50 అడుగులు అత్తు లేచిపోయి మళ్ళీ కింద పడి అసలు పరిస్థితి ఏంటంటే షాకింగ్ గా ఉండిపోయినాం మేము అందరం. అన్ని కెమెరాస్ పెట్టి చేశాడు అంటే హీ డింట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఈవెన్ స్మాల్ థింగ్. నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు కూడా అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టాడు, కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తామా, అమ్మాయి బ్లైండ్ అంటే యాక్సెప్ట్ చేస్తామా, దట్ వాజ్ ద కన్ఫ్యూజన్. ఆ హీరో ఐ సా హిమ్ ఇన్ బొమ్మరిల్. అబ్బాయిని చూస్తే అరే ఈ అబ్బాయి ఇంత స్మార్ట్ గా ఉన్నాడు. నా బుట్ట బొమ్మ సారీ. సో అంటే నేను చెప్పేది ఏంటంటే తనకి ఏం కావాలి అనే దాని మీద కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి విజయాదిరెడ్డి. అంటే ఏదో అమెరికాలో ఉన్నాడు అట్లాంటివే చూస్తాడు చేస్తాడు అనుకుంటే కాదు, నేను తెలుగులోనే చెయ్యాలి. సో అంత ఖచ్చితంగా పట్టుబట్టి మరీ చేశాడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. 22nd రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చి, అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలందరికీ మంచి డబ్బు వచ్చి, మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండ్ ఆల్ ది మెంబర్స్ హూ ఆల్ వర్క్ విత్ ద మూవీ. అందరూ వాళ్ళ ప్రాణం పెట్టారు సినిమాకి. అలీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మీరు సతీ సమేతంగా రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ రాలే తాంబూలం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఇచ్చేసిన అతిథులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలీ అన్న, లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా, నా రోల్ మోడల్. ప్రతిసారి అనగానే రోకలు మర్చిపోయారా అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ మీరు మాకు. చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. డైరెక్టర్ గారు వచ్చి యుఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండ్, అబ్బాయికి కాళ్ళు ఉండవు అన్నారు. ఏంటి కాగుడింత మీద పడ్డాడేనా, కాళ్ళు సరే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నాను. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో
ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడు సార్. చాలా 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 థ్యాంక్స్ సార్ నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్ రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారా సార్? వెళ్తున్నారా? సరే కానీ చిన్నగా ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాను. హీరో చెప్పే ప్రతి డైలాగు, హీరోకి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అవి కానివ్వండి చాలా మంచి అందరికీ మనసుకి తగిలే డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. నిజంగా అందరూ అంటే కనపడిన వాళ్ళకి కూడా చీకటి అంటే భయం ఉంటుందా అనే క్వశ్చన్, ప్రతిదీ తీసుకున్న కాన్సెప్టు, రేడియో ఎఫ్ఎంలో వాళ్ళు దాంట్లో తీసుకున్న కాన్సెప్టు ప్రతిదీ చాలా చాలా బాగున్నాయి, చాలా బాగా రాశారు. రైటింగ్ టీం నిజంగా మీకు ఫస్ట్ సినిమాకి ఇంత స్ట్రాంగ్ టీం దొరకడం అనేది నిజంగా అదృష్టం సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసిందే క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇంత ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మీ నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. వాళ్ళ టీం ఎక్కువ మంది ఉన్నారు, అందుకే చప్పట్లు కొడుతున్నారు, అందుకే ఎంకరేజ్ చేస్తారు. నిజంగా బాగా చేసి మీరు కూడా చాలా బాగుంది. మేడం సుజాత గారు 10 years బ్యాక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అండి, ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు సడన్గా నాన్ సీజన్లో మంచు పడుతుంది మేము బయటకు వచ్చేసరికి. మాకు సంబంధం లేదు, ఆవిడ నాకు పరిచయం లేదు, రాజేష్కి పరిచయం అనుకుంటా. మేము రాజేష్ ఫ్యామిలీ మేము వెళ్ళాము. ఆవిడ మా అందరికీ జర్కిళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో నిజంగానే మనకి యుఎస్లో ఒక ఇల్లు ఉందన్న ఫీలింగ్ అండి. మీరు అక్కడ ఉన్నంతకాలం అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడక్షన్ టీంలో ఉండటం, మీ అబ్బాయి ప్రొడ్యూసర్ అవటం చాలా హ్యాపీ మాకు కూడా. అందరికీ సార్, సూరజ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా అంటే సినిమాని అన్నీ ఎత్తుక్కుంటుంది అనడానికి నిదర్శనం ఈ టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. పూర్ణ గారు వీళ్ళిద్దరు క్రియేటివ్ నుంచే ఈ సినిమాకి టైటిల్ కూడా యాక్చువల్గా హీరోయిన్ పేరు రమణి అనుకుంటారు, హీరోయిన్ పేరు సంజన. ఈ సినిమాలో ఆ రమణి కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా అది యాప్ట్ అవటం, అసలు ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మా హీరోయిన్ దీప్సిక మేడం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎదురు చూసింది ఈఎంఐ క్యారెక్టర్ ఎవరు చేస్తారని. లొకేషన్లో మీ డెడికేషన్కి గ్రేట్. ఎవరైనా చెప్పినా పట్టించుకోకుండా మీరు అనుకున్నది చేశారు. గుడ్. మీ హోంవర్క్ మీరు దాని గురించి ప్లాన్ చేసి చేయడం. సూర్య కూర్చొని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు. ఎందుకంటే కూర్చొని మనకి పక్క కింద పార్టీ పని చేయదు, పైన పార్టీ పని చేస్తుంది. అది కొంచెం మామూలు విషయం కాదు. ఏమున్నా కానీ ఏదో ఒక టైంలో కాలో ఏదో ఊగుతూ ఉంటుంది. చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు. మిమ్మల్ని మామూలు కూడా బాగా చూపించారు. వెరీ గుడ్. అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనాల దగ్గరికి మీడియా వాళ్ళు కొంచెం ఫోర్స్ తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఊపుతున్నాడు ఇలా, చాలా థ్యాంక్స్ అన్న యాక్సెప్ట్ చేసినాను. రేపు 22వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. మా పెళ్ళికి వచ్చి చక్కటి విందు చేసి వెళ్ళండి థియేటర్లో. చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. లవ్ యూ. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరన్నా మర్చిపోయింటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా అరుదుగా కనిపిస్తుంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. నేను కూడా యాంకరింగ్ చేద్దాం అనుకుంటున్నా. మీతో పాటు ఏదైనా జాయింట్ ఉంటే చెప్పండి, రోజు కలుసుకోవచ్చు. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. అమ్మ మిమ్మల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కష్టమండి మాట్లాడదండి. ఈరోజు మాట్లాడతాను. May 22 అందరూ లాస్ట్లో చెప్తారు, నేను ముందు చెప్తున్నాను. ఈ మూవీ తప్పకుండా May 22 తప్పకుండా చూస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ వచ్చిన గెస్ట్ అందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సారీ మళ్ళీ స్లో అవుతుంది. మీరు అలా అలా ముందుకు ఎక్కడ వెళ్ళిపోతారో అనిపిస్తుంది, కొంచెం వెనక్కి ఇలా మిడిల్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ ఆలి గారు.
థ్యాంక్స్ ఫర్ బీయింగ్ గుడ్ సపోర్ట్ ఆల్ ద టైమ్. ఎప్పుడే యూఎస్ వచ్చినా సరే యూర్ ఆల్వేస్ దేర్ ఫర్. ఈవెన్ ఈరోజు పిలిచినప్పుడు కూడా ఎప్పుడు అది ఈరోజు ఈవెంట్ అంటే రండి తొందరగా వచ్చేయంటే ఎప్పుడు ఇంటిమేషన్ కూడా ఇవ్వను కదా మీకు వెంటనే. I take the liberty with you all the time because I treat you as a family all the time. Zubeda garu, I want to start with the journey. Suraj Guru. ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ మూవీ మొత్తం కాన్సెప్ట్ అనుకున్నప్పుడు నాకు ఫస్ట్ అనుకున్నది ఈ మూవీలో ఒక మంచి పెళ్లి సాంగ్ కావాలి. ఆ పెళ్లి సాంగ్ డెఫినెట్గా గుర్తుండిపోవాలి. ఒకప్పుడు చాలా మంచి మంచి సాంగ్లు ఉండేవి కదా, పెళ్లి పుస్తకం కానీ మురారి సాంగ్ కానీ అట్లాంటి సాంగ్స్ ఉండేవి కదా. అట్లాంటి సాంగ్స్ ఉండిపోయేలాగా నాకు ఒక సాంగ్ కావాలి. తర్వాత అట్లాంటి సినారియోలో వచ్చే సాంగ్ సీతా కళ్యాణం సాంగ్, సోలో సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అది ఒకసారి మనసులో అనుకునేవాడిని. తర్వాత యువరాజు కూడా ఒకసారి కూర్చొని మాట్లాడినప్పుడు పెళ్లి సాంగ్ అంటున్నా సీతా కళ్యాణం విన్నామన్నారు. అంతే వెంటనే స్టార్ట్ అయిపోయింది. అప్పుడు వెంటనే ఫ్లైట్ వేసుకొని వెంటనే కేరళ వచ్చేసాను. వెంటనే ఐ టోల్డ్ యూ ద స్టోరీ అండ్ యూ లైక్డ్ ఇట్ అండ్ యూఆర్ ఆన్ బోర్డ్ అండ్ యూఆర్ సచ్ ఏ గుడ్ అసెట్ టు ద ఫిల్మ్. యూ నో దట్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ songs, soulful songs, and I have to tell about the last climax 20 minutes, the score, hats off. It's like I'm very proud of it. Thank you for giving such a wonderful music. Jagdish bro, how are you? ఇది సరదాగా ఉంటే అది సీరియస్ సబ్జెక్ట్ తీసే బాబు. థ్యాంక్ యూ, సచ్ ఏ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ ఆల్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ కోట్. బ్రో ఈ స్టోరీ చెప్పినప్పుడు మీరు అలాగే ఆయన ఒకసారి ఇద్దరు కూర్చొని మీ ఇంటికి వెళ్ళి వస్తాము, నెక్స్ట్ రోజు వచ్చి చెప్పే వరకు ఊరుకున్నారు కదా. వచ్చి ఛాలెంజ్ బ్రో కానీ కొంచెం తీయాలంటారా ఇది అన్నారు. కానీ తర్వాత కాదు నాకు ఇదే కావాలంటే నెక్స్ట్ డే వచ్చి తర్వాత దే సాట్ డౌన్ వచ్చి ఓకే విల్ డూ ఇట్ అని చెప్పేసి కొన్ని సజెషన్స్ చెప్పారు. సో ఆ టెంప్లెట్లో లైక్ యువరాజ్, జగదీష్, దే ఆర్ లైక్ పిల్లర్స్ ఆఫ్ సపోర్ట్ ఫర్ దిస్ మూవీ. వాళ్ళు చేసిన కథ నేను అనుకున్న దానికి ప్రాణపోసే చెప్పాలంటే. ఆ డైలాగులు కానీ సూపర్ డైలాగ్స్. ఇంకా ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ స్క్రీన్. యువరాజ్ బ్రో రైటింగ్ తర్వాత ఇప్పుడు వరకు చేస్తూనే ఉన్నాడు. ఈ టీంలో అంతే అందరూ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరూ పోలేదు. పూర్ణ బ్రో నాకన్నా ఫ్రెండ్ సూరజ్ అయిపోయాడు కదా, చూద్దాం తర్వాత. పూర్ణ బ్రో డెఫినెట్లీ దిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్ అండ్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఎవ్రీ సాంగ్. అండ్ పెళ్లి సాంగ్ అంటే లైక్ యూనో ప్రాణభూస. ఆ రమణి కళ్యాణం అనగానే సినిమా టైటిల్ పడిపోయింది అక్కడ, ఇంకా నో అదర్ చాయిస్. అండ్ ఆ సాంగ్ అని డెఫినెట్లీ ఎవ్రీబడి ఈస్ లైకింగ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ యూ గివెన్. అండ్ ఆల్సో అది ఒక పాటే కాదు, తర్వాత పాటలు మధురం మధురం, అనగనగా కథలాగా, కరిగింది కాలం, చాలా సాంగ్స్ మంచి మంచి పాటలు, చాలా మీనింగ్ఫుల్గా ఉండే సాంగ్స్, బాగుంటుంది, సందర్భం ఉంటుంది, అట్లాంటి పాటలన్నీ. ఏది కావాలని పెట్టలేదు, కథ డిమాండ్ చేస్తే పెట్టామని. మంచి కథ అండ్ బ్యూటిఫుల్ థింగ్స్. థ్యాంక్ యూ బ్రో. అండ్ ఐ వాంట్ మా ప్రొడ్యూసర్స్ ముందు చెప్పాలి, మా కైట్స్ టీమ్, ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్. దే సపోర్టెడ్ మీ, బిలీవ్డ్ ఇన్ మీ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డ్రీమ్ ఇంతవరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ ఆల్ మై కైట్స్ టీమ్. బ్రో అరవింద్, మై ఐస్ రైట్, హీరోయిన్ కళ్ళు లేవు కానీ అక్కడ కళ్ళు ఉన్నాయి. బ్యూటిఫుల్ విజువల్స్. ఒక్కసారి నేను ప్యారెట్ అనుకున్నాను, ఇది నాకు ఇట్లా కావాలి చేయి బ్రదర్, ఇది స్టోరీ లైన్, ఈ ప్యారెట్ ఇలా అనుకుంటాను, దీనికి కలర్ ప్యారెట్ ఇది అని చెప్పి ఒక్కసారి డిస్కస్ చేసుకున్నాం, అంతే.
I never came back, and all the work has taken care by Arvind. Thank you very much. Arvind, water istaro koncham. వాటర్ బాటిల్ ఇవ్వండి. One more person I want to really thank is Ajay Loka. He is one of the pillar of support. He is, everybody knows him. How much he worked hard. Where are you, bro? ఇప్పుడు కూడా వెళ్ళి క్యూబ్కి వెళ్ళి ప్రింట్లు ఇచ్చి వస్తున్నాడండి. Yeah, unsung hero, but he is one of the great pillar of support to me. I really thank him for everything he has done. I really have to say, without him, I would have been, it's very difficult for me to make the film. Such a great pillar of support. Yeah, my direction team, Sudhakar garu, ఆయన పేషెన్స్ థ్యాంక్స్, హ్యాట్స్ ఆఫ్. ఆయన కూడా ఇప్పుడు వరకు ఉన్నారు, చేస్తానే ఉన్నారు. థ్యాంక్ యూ. భార్గవ్ వాజ్ ప్రాంప్టింగ్ కింగ్. ఈయన వాయిస్ తప్పితే ఇంకా నాకు వాయిస్ ఏదంటే ఈ వాయిస్ ఎక్కడాక నాకు వాయిస్ పోయింది. గిరి, అనిల్, థ్యాంక్ యూ బ్రో. ఆల్ డిఓపి టీమ్, రోహన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ ఆల్. కమింగ్ టు యాక్టర్స్, వీళ్ళు యాక్టర్లు కాదండి, జీవించేశారు. సూర్య బ్రో, ఈ స్టోరీ చెప్పినప్పుడు ఈ కథ విన్నారు, ఈ కథలో నాదెంత, నా పాత్ర ఎంత అని ఎప్పుడు అడగలేదు. కథ బాగుంది, చేసేద్దాం. ఒక కొత్త హీరోకి వచ్చి అదే ఉంటుంది కదండి, భయం ఉంటుంది కదా, కొత్త హీరో చేయాలా లేదా అని చాలా ఉంటుంది కదండి. కానీ ఎప్పుడూ లేదు, వచ్చి పూర్తిగా నమ్మి కథ నమ్మి చేశారు. అందులోని హీరోగా ఫైట్లు చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా, కాదు కథలో ఆయన కూర్చోబెడేసాను మొత్తం. థ్యాంక్ యూ బ్రో. అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, యా, I can't wait to see that all these things on screen now. And Deepshika, man, she is one of the pillar of support. ఈ కథ అనుకున్నప్పుడు when I thought she would be the right fit, and చెన్నై వెళ్ళి కలిసినప్పుడు తను కూడా కొత్త డైరెక్టర్, ఒప్పుకోవాలి కదా, ఇది స్టోరీ విన్నది తర్వాత ఎందుకో సంథింగ్ రైట్ బట్ షీ సెడ్ ఓకే ఐ డూ ఇట్ ఇమీడియట్లీ. ఈ కథ ఇది బ్లైండ్ ఇవన్నీ ఉన్నది మొత్తం, షీ ఆస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ డీటెయిల్ అడిగి ఎలా చేయాలని మొత్తం తీసుకున్నది. తర్వాత హోంవర్క్ మెచ్చుకోవచ్చండి. బ్లైండ్నెస్లు కూడా చాలా రకాల బ్లైండ్నెస్ ఉంటాయి. మనం కూడా బ్లైండ్నెస్ అంటే మొత్తం కనిపిస్తుంది అనుకుంటాం, పార్షల్ బ్లైండ్నెస్ ఉంటాయి, కార్ట్రాక్ ఇష్యూస్ ఉంటాయి, కలర్ బ్లైండ్నెస్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ ఉన్నాయి. మనం దీంట్లో ఒక కైండ్ ఆఫ్ బ్లైండ్నెస్ పోర్ట్రే చేస్తాం. ఆ బ్లైండ్నెస్ అర్థం చేసుకొని షీ కైండ్ ఆఫ్ లివ్ దట్ రోల్ అండి. షీ క్యారీ దట్ రోల్. ఈవెన్ మూవీ అయిపోయింది, ఇప్పుడు కూడా చెప్పమంటే చేసేస్తారు రోల్. బ్రిలియంట్ యాక్ట్రెస్. అయితే డెఫినెట్లీ మూవీ చూసిన తర్వాత ఎవ్రీబడి నోస్ వాట్ కైండ్ ఆఫ్ క్యాలిబర్ షీ హ్యాస్. అండ్ అండ్ ఆల్సో నీడ్ టు నో, వీళ్ళు ఇక్కడ వరకే ఆగిపోయారు అనుకున్నారు కదా, సూర్య ట్రైలర్ కట్ కూడా వెళ్తాడు, లిరికల్ వీడియోకి వెళ్తాడు. ఓకే అది చేద్దాం అంటే సరే కూర్చొని చేద్దామని. సో దే పార్టిసిపేటెడ్ పోస్ట్ ప్రొడక్షన్లో కూడా కూర్చున్నారు. దీప్షిక ప్రతి డీటెయిల్ ఆల్మోస్ట్ ఈ జర్నీ అంతా 3 years మోసిందండి. డెఫినెట్గా చెప్పాలంటే నాకన్నా బాగా ఎక్కువ మోసింది. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. ఎవరినైనా మర్చిపోయినేమో భయం వస్తుంది. నాని గారు అండ్ నాని గారు అండ్ ధర్నేష్ గారు, దాము గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. And also I would like to thank Jayasudha garu for believing in the story
అండ్ లైక్ ఆవిడ మొత్తం చూసారండి, ఆవిడకి చాలా ఈ మూవీ చాలా ఇష్టం. అలాగే మన ప్రీ టీజర్ ఈవెంట్ కూడా వచ్చి చాలా బాగా సపోర్ట్ చేశారు. లైక్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ హు హెడ్ సపోర్టెడ్ మీ ఎనీ అండ్ ఆల్ ఈ జర్నీ అంతా ఇన్ని రోజులు జరిగినా కూడా ఐ డెంట్ ఫీల్ ద పెయిన్ అండి. ఎందుకంటే దే హ్యావ్ సచ్ గుడ్ పీపుల్ అంటారు కదా, ఒకసారి కొంతమంది కొంచెం కష్టం ఉంటుంది కానీ నాకు కష్టపడలేదండి. యాక్చువల్గా ఎంతమంది ఉన్నప్పుడు నాకు ఈజీగానే ఉన్నది. యాక్చువల్గా ఇట్ మేడ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఫిల్మ్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ గుడ్. అండ్ సినిమా కథకు వచ్చేటప్పటికండి దిస్ వుడ్ బి ట్రీట్ అండ్ డెఫినెట్లీ రైట్. బ్లైండ్ పీపుల్ అంటే మన బ్లైండ్ పీపుల్ కానీ సారీ రవితేజ గారు మర్చిపోయారు. రవితేజ గారు ఎడిటింగ్ గురించి చెప్పాలి. ఈ స్టోరీలో ఇలాంటి స్టోరీకి ఎడిట్ చేయడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ అండ్ యాక్చువల్గా ఇట్స్ నాట్ ఈజీ టు ఎడిట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. రవితేజ గారు చేసిన ఆర్ట్ ఎడిట్స్ కానీ ఇన్పుట్స్ కానీ ఇట్ రియలీ హెల్ప్డ్ అస్ అ లాట్. థ్యాంక్ యూ రవితేజ గారు. అలాగే మాకు కొరియోగ్రాఫ్ చేసిన విజయ్ బోలాకి మాస్టర్ గారు, ఫస్ట్ టైం ఆయన చేత మౌంటైన్ సాంగ్ చేయించారు. ఆయన డ్యాన్స్ చేస్తారు, ఆయన చేత మౌంటైన్ సాంగ్ చేయించి ఈ సినిమాలో అన్ని మౌంటైన్ సాంగ్ చేశారు ఆయన. వెరీ బ్యూటిఫుల్ విజువల్స్. అలాగే కల్లోలం సాంగ్ చేసిన షరీఫ్ మాస్టర్ గారికి వెరీ గుడ్ పోర్ట్. అండ్ కల్లోలం సాంగ్లో క్రియేటివ్ డైరెక్టర్ అండి దీప్షకి చెప్పాను, అందరూ మాకు అన్ని రకంగా పనిచేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఒక రోజులో సూట్ అన్నీ చేశారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పడానికి డెఫినెట్ ఐ ఎండ్ విత్ ద మూవీ గురించి చెప్పడానికి. ఈ డిసేబిలిటీస్ అనేవి వాళ్ళు అనుకోరు, మనం అనుకుంటాం. వాళ్ళకి ఇంకా టాలెంట్స్ ఉన్నాయండి. అది లేకపోతే ఒక అవయవం లేకపోతే వాళ్ళకి చాలా చాలా చేయడానికి ఉంటాయి. వాళ్ళు కథలు ఉంటాయి, ఆ కథలు చెప్పాలంతే. ఆ కథలు కమర్షియల్గా కూడా ఉంటాయి. మనం ఏంటంటే అది ఓకే ఆర్ట్ సినిమా లాగా లేకపోతే ఆ పద్ధతిలో అనుకుంటాం. కానీ ఐ లవ్ ఆర్ట్ సినిమా, ఎవ్రీథింగ్ ఇస్ ఆర్ట్. చెప్పేది జస్ట్ చెప్తున్నాను కానీ ఇట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీస్. నేను న్యూయార్క్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఇలాంటి మంచి మంచి కథలు విన్నాను. ఆ కథలన్నీ చెప్పాలనిపించింది. అందులో తీసుకున్న ఒక కథే ఈ రమణీ కళ్యాణం. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, మీ రోల్ అంత సర్ప్రైజ్ ఉండదు ఎవరికి తెలియదండి. ప్రేక్షకుల పర్స్పెక్టివ్లో మొత్తం రన్ అయ్యేది మీ క్యారెక్టర్ మీదే. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ చేయించలేకపోయారండి. అది ఒక్క పారు ఉంది కానీ తప్పదు. ఆ రోల్ అన్నాడు చాలా హెవీ రోలు. థ్యాంక్ యూ అమ్మా. అసలు ఏమన్నా రోల్ అండి అది, అసలు డైలాగ్ అసలు చింపేశారు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. వీడు బ్రో, we'll wait, we'll see. I don't want to say anything. Yeah, I think I spoke చాలా మాట్లాడేసానండి. My Sanjana babies, huh? Thank you. You know, we had a lot of fun, right? Such a beautiful, it's picnic for us, right? Night shoots and papa anta baga chesaru, anta kuchi anta every day alke they really worked hard. And Chaitu Janalgadu garu ఆయన క్యారెక్టర్ కూడా అంటే ఆయన చేసిన క్యారెక్టర్కి ఎప్పుడు ఆపోజిట్గా చేశారు. ఆయన అగ్రెసివ్గా ఉంటుంది కదా, ఈ సినిమాలో పాపం సో కూల్గా కూర్చోబెట్టారు. అలాగే శ్యామ్లా గారి క్యారెక్టర్ కూడా వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. గుడ్. ఏంటమ్మా పార్ట్ 2? ఓకే, థ్యాంక్ యూ. అండ్ డెఫినెట్లీ అందరికీ మూవీ డెఫినెట్గా మంచి స్టోరీ అండి, మంచి ఇమోషన్స్ ఉంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మంచి పాటలు ఉంటాయి. డెఫినెట్గా మూవీ నుంచి వెళ్ళినప్పుడు ఒక స్ట్రాంగ్ ఇమోషన్ బట్టి డెఫినెట్గా వెళ్తారండి. ఈ సినిమా ఇట్ విల్ బి వెరీ మనసుకి బాగా హత్తుకుంటుంది. ఈ మూవీ అయిన తర్వాత
జనాలు కొంచెంసేపు కూర్చొని దే విల్ బి వెరీ సైలెంట్ అండి. ఆ సైలెన్స్ ఈస్ వెరీ గోల్డెన్ అండ్ వెరీ పవర్ఫుల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Sujata garu, I've known her for almost more than a year. She's a wonderful human being and ఆవిడ ఈ సినిమాని సపోర్ట్ చేస్తుందంటే ఐ ఫెల్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో నేను అప్పటి వరకు అసలు యాక్చువల్గా క్లిమ్స్, ట్రైజర్, ట్రీలర్ ఏమి చూడలేదు. జస్ట్ బ్లైండ్లీ ఫాలోడ్ హర్ గట్ ఫీలింగ్. సో దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. ట్రైలర్ చూశాక అనిపిస్తుంది అమ్మో దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ somebody's imagination. I think it's really going to be good. We all need to support andi. Good cinema should be supported. Knowingly and unknowingly నేను వచ్చాను ఇది. I'm very very fortunate. We all should support and I am supporting this film. Watch Ramani Kalyanam on May 22nd. Vijay garu, hearing good things about you. Looking forward to many more such good works. And Ram, oh, he's been my favorite ever since he made Court. Congratulations, Ram. మీరు డైలాగ్స్ రాశారంటే ఏదో ఇంకంతే. వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ స్ట్రాంగ్ గోయింగ్ టు బి దేర్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు, యూఆర్ ప్లేయింగ్ సమ్ రోల్ విచ్ ఇస్ నాట్ లైక్ యూ అంట. చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీబడి. వెల్కమ్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూరజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ ఐ డోంట్ రిమెంబర్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ పేరున అందరికీ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్. Congrats to the main. Oh, I'm so sorry. Main cast. Hey, you look brilliant, both of you on screen. Wish you good luck. Thank you. Okay, what tell again? I don't think put us in a spot, but yeah. So, మన డిసబిలిటీని మన డిసబిలిటీగా చూడకూడదు. కన్ను లేని వాళ్ళకి చీకట్లో కూడా కనిపిస్తుందా? Yeah. Oh my God. Jagrata. Okay. Done. అందరికీ నమస్కారం. Thanks to all the press and media and all the friends and family present here today. It's really getting hard to explain how I feel today because it took a lot of patience to stand here with what I have in my hand. And మీరే చూసారు టీజర్, ట్రైలర్, సాంగ్. I don't really have to talk about it. It's really a nice film అని ఎందుకంటే అందరూ మాట్లాడారు. అండ్ ఇట్లాంటి ఒక మంచి సినిమాకి నా మీద నమ్మకం పెట్టి ఇంత రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన డైరెక్టర్ విజయ్ గారికి, ఎక్కడ సే విజయ్ గారు, ఐ కాల్ మధురెడ్డి, అదిరెడ్డి. ఎప్పుడు నేను ఐ ఆల్వేస్ మేక్ ఫన్ ఆఫ్ హిమ్. పేరు మీద అదిరెడ్డి ఉంది, ఇంకా అదిరెడ్డి లేదు. అంటే అదిరెడ్డిగా ఈ ఫిలింని ఇక్కడ తీసుకొచ్చి యూఎస్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రౌడ్ ఆఫ్ యూ విజయ్. ఐ థింక్ టు టాక్ అబౌట్ యూ అందరూ మాట్లాడారు. సో ఐ థింక్ Suraj has told all my words about Vijay. It was such a toughest journey and you showed stillness and slowly is the way to success. You showed it and thanks to the Kites creative team for making me stand here stronger and taller. I'm getting so heavy actually ఎందుకంటే లాస్ట్ 1 week ఈ ఫిల్మ్ గురించి మాట్లాడి
అందరూ నన్నుతో ఉన్న అందరు ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ అందరికీ ఈ ఫిల్మ్ గురించి తెలుసు. ఎందుకంటే ద మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ మీ, ఫ్రెష్ ఇన్ మై హార్ట్. ఎప్పుడు ఐ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్. చాలా మంది అడుగుతారు ఎందుకు నేను ఇంత ఎమోషనల్గా ఈ మూవీలో కనెక్షన్ ఉంది అంటే ఉండాలి కదా. ఇట్స్ మై డ్రీమ్ ప్రాజెక్ట్. లేదంటే ఎందుకు మనం ఇక్కడ వచ్చి సినిమా చేసి. అండ్ ఇంకొకటి నేను లర్న్ చేసినది ఏంటంటే లైఫ్ విల్ ఆల్వేస్ టెస్ట్ us, బట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ there will always be a light. And if you give good, you'll get more good. If you give hard work, you'll get results. If you give love, you'll get more love. So be very sure on what you're giving and never lose hope. And so much, I don't know, I'm so much fulfilled and satisfied with this opportunity, not only because as an actor, but as a person, to talk about each craft. They have given the best for this movie. And Yuvraj Garu, so he's another one more excited person about this film. Any poster that comes, he'll be posting the story, tagging me next second. And Jaggu Garu, thanks for giving such amazing dialogues, profound dialogues. I have one favorite dialogue at తర్వాత చెప్తాను. ఇప్పుడు ఏదో మంచితనం కోసం పెళ్లి చేసుకొని తర్వాత సై చేసిన మాత్రం ఏదో ఒక రోజు పాలలో విషం కలిపేసి చంపేస్తా. That's why he wrote such arrogantly sweet dialogues. I think he has such love stories. And such charming faces, not only in front of the camera, also the behind cameras. Andru Suraj looking like a damn hero. Soulful musics, such a lovely music. From the day one I heard Ramani Kalyanam song, I was kept on listening to the songs. Anni songs, Madhuram song, still my favorite. And whenever I feel like so emotional or like whatever, I used to listen to songs. And Bama is such a cute naughty Bama. Yeah. And Srinivas Garu, we made a lot of fun in the shooting spot. It was so lovely. And ఈ సినిమా కోసమే నేను తెలుగు నేర్చుకున్నాను. అందరూ అనుకున్నారు నేనేమో తెలుగు అమ్మ ఎట్లా మాట్లాడుతున్నానంటే ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. అట్లా ఇక్కడ వచ్చి తెలుగు అమ్మాయి అయినందుకు చాలా హ్యాపీ నాకు. అండ్ మై co-star Surya, so humble, aesthetic and serious person on his works. It was so lovely to work with you, Surya. And he has accepted the role with all of his heart. Adi okati we have to appreciate endukante to accept such role. And Veeru, you also played very well in the film. And visuals, such rich visuals given by Aravind. He also looks like a hero again. So Bhargav, I'll always again, I still didn't remember the comedies you used to make, but such a nice guy. And Ajay, lot of people I couldn't remember because since I'm feeling so emotional. And rising stars, Pillalu, Advita, Abhi, and Ritvik, Pranay, and they played so well. We used to, play a lot of games in the shooting spot. It was so lovely. Still, it's so close to my heart. And I don't have much words to say, but I have such deep emotion towards this film. అందరూ ఇదేంటి ఏదో డిఫరెంట్గా ఉంది అంటే ఇది ఒక మంచి సినిమా.
ఏదైతే పర్లేదు, లైఫ్ ఉంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద లైఫ్. సో అట్లా అని ఒక మంచి సినిమా అందులో అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. అండ్ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్ముతున్నాను. May 22 థియేటర్కి వస్తుంది, చూడండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీక్షిత గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు ఒక క్వశ్చన్ ఉంది. సో టాలీవుడ్ లో ఏ హీరోతో కలిసి ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటే ఆ హీరో ఎవరు అని అనుకుంటున్నారు? ఏ హీరోతో, తెలుగులో ఏ హీరోతో ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటున్నారు? మై ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సో హై. పర్లేదు, మనం డ్రీమ్ చేయడానికి తప్పేముంది చెప్పండి. అంటే సే నాని గారు. ఓహో, చాలా పెద్ద ప్లానింగ్. ఆయన అడిగితే తీసుకొచ్చేస్తారు రామ్ జగదీష్ గారు, హ్యాపీగా అయిపోతుంది. అలా ఒక చిట్టా పెట్టుకోండి, అయిపోతుంది. నోట్ డౌన్ చేయండి. అండ్ సారీ ఐ ఫర్గట్ పూర్ణ గారు, సచ్ లవ్లీ. I was so impressed with your Premulu song itself. Such lovely lyrics. I've seen him in Annanagar one day. He's partying and singing songs. So lovely. చేయాలి ఇప్పుడు చేయాలి. Thanks for giving such idea. ఆల్రెడీ మాకు ఒక వైరల్ కంటెంట్ వచ్చింది. నాని గారితో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి అనుకుంటున్నా దీక్షిక. పర్ఫెక్ట్. ఓకే, సో అండ్ ఇప్పుడు మా రాజ్ సూర్య వశిష్ఠ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. ఇట్స్ సచ్ ఎ లవ్లీ మూమెంట్ దట్ మీరు మా సినిమాని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ నేను చాలా మాట్లాడదాం అనుకున్నానండి, కానీ ఇంతసేపు అక్కడ కూర్చున్నప్పుడు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే నాకు కడుపు నిజంగా నిండింది. అది ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడను, బట్ నిజంగా చెప్పాలనిపిస్తుంది. బామ్మ గారు, మీరు ఎంత చక్కగా మాట్లాడారండి మా సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ విజయ్ గారి గురించి చెప్పాలంటే, సార్ మీరు యూఎస్ నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చి ఉంటారో నాకు తెలుసు. అండ్ మీ డెడికేషన్ ఉన్న సినిమాకి ఏదైతే ఈ స్క్రిప్ట్ అనుకున్నారో, ఆ స్క్రిప్ట్కి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కో ప్రొడ్యూసర్స్ కింద మీకు సపోర్ట్ చేసినందుకు సార్, సచ్ ఎ గ్రేట్ థింగ్ సార్. అది కూడా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైతే ఇలా చేయాలనుకుంటారో, ఇలాంటి స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ దానికి గట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం సార్, ఫస్ట్లీ. అండ్ ఈ సినిమాలో యాక్చువల్లీ చాలా మంది బ్యూటిఫుల్ సోల్స్ బిహైండ్ ద సీన్స్ వర్క్ చేశారండి. సినిమా గురించి చెప్పక ముందు ఒక చిన్నది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాత్రి యువరాజ్ గారితో నేను మా ట్రైలర్ కట్కి ఏదో చేపిస్తున్నాను. ఆయన ఒక మాట అన్నారు, అవును బ్రో, దానికోసమే కదా యూఎస్ ఉద్దేశం మన ఇక్కడికి వచ్చాం, ఆర్ట్ బ్రో, సినిమా అంటే ప్యాషన్ అన్నారు. చాలా గొప్ప విషయం అండి. దాని అలా ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. రామ్ జగదీష్ గారు ఉన్నారు. మీరు డైలాగ్స్ ఏవైతే రాశారండి, నేను సినిమాలో చెప్పేటప్పుడు ఎక్కడ దానికి పొల్లు కూడా పోకూడదు, లేకపోతే దాని మీనింగ్ తప్పకూడదని నేను చాలా కష్టపడ్డాను దానికోసం. అంత బాగా మీరు రాసే డైలాగ్స్. అండ్ యాక్చువల్లీ స్టార్ ఆఫ్ టుడే ఇస్ సూరజ్. Suraj, you look so damn dapper. Like such an amazing outfit, yeah. Like I love you. You look so handsome. And ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో అంతకన్నా సోల్ఫుల్ మ్యూజిక్ మా సినిమాకి మీరు ఇచ్చారు. రమ్ని కళ్యాణం కానీ, కల్లోలం కానీ, లేకపోతే మధురం కానీ, సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్, సోల్ఫుల్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, సూరజ్. అండ్ పూర్ణ గారు, ఆయన మ్యూజిక్ సోల్ఫుల్గా ఇస్తే మీరు దానికి వెనకాల రాసిన చేయి ఉంది చూడండి, సో బ్యూటిఫుల్ అండి. యూ డిడ్ సచ్ ఎ గుడ్ జాబ్, సచ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సినిమాలో, అంటే చాలా సినిమాల్లో మనకి కామెడీ చేస్తూ కనిపిస్తారు, బట్ ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశారు. మీరు మా సినిమా చేసినందుకు, నా వెంటే నా ఫిలింలో ఎక్కువ రివీల్ చేయలేను, బట్ ఉన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వచ్చింది, అప్రిషియేటెడ్. అండ్ మన మధ్య చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళందరూ మేము షూటింగ్లో చేసేటప్పుడు ఇంత ఉన్నారు, నిజంగా బుడంకాయలు ఇంత ఉన్నారు. చూస్తే ఇంత లంబుల్లాగా అయిపోయారు. నేను చూసి షాక్ అయ్యా, ఓ ఇంత త్వరగా మారిపోతారా అని చెప్పి. అండ్ దీక్షిక, షీఈస్ హ్యావింగ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్ అండి. ఎందుకంటే 3.5 ఏళ్ళ నుంచి ఈ సినిమా ఏదైతే మేము చేసి అవుట్పుట్కి వచ్చిందో, ఆ అమ్మాయి ఈ జర్నీ అంతా కూడా చేసింది అన్ని రోజులు కూడా. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అండ్ ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నావు, తెలుగు అమ్మాయి కాకుండా ఒక సినిమాతో. యూ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో దీక్షిక. అండ్
sincerely appreciating your dedication and what you have done for the movie. And I cannot forget Arvind garu, brother. The visuals gaani, the framing gaani, everything what you have done for the movie is great. Thank you so much for such beautiful frames in the movie, and all of the DOP team, director team, everyone. Thank you so much, Anna. Thank you so much. ఇంకా అండి సినిమా గురించి వస్తే డిసెబిలిటీ పీపుల్లో ఉంటే కనుక వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకి ప్రేమ కథలు ఉండకూడదా అని నాకు అనిపించినప్పుడు నాకు ఏదైతే స్టోరీ చెప్పారో నాకు అదే కనెక్ట్ అయిందండి. వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ప్రేమ కథలు ఉండొచ్చు కదా, దాని ప్రాబ్లం ఏంటి, మనం అలాంటి సినిమాలు చేయకూడదా. ఇంకా మన ఇండస్ట్రీలో కూడా చాలాసార్లు ఏం చెప్తారంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవుతారు కానీ మిస్టరీ వస్తే మిస్టరీ సినిమాలు తీస్తారు, లేకపోతే యాక్షన్ వస్తే యాక్షన్ సినిమాలు తీస్తారు. ఇలాంటి కథలు ఎప్పుడైనా సరే అరుదుగా వచ్చినప్పుడు మనం దాన్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కథలు మోర్ అండ్ మోర్ వస్తాయి కదండి. సో ఐ రియలీ జెన్యూన్లీ ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ గైస్ టు సపోర్ట్ అవర్ మూవీ. ఒక మంచి ప్రయత్నం, ఒక ఇంపార్టెంట్ ప్రయత్నం చేసామని మాకు అనిపిస్తుంది. సో మీరు ప్లీజ్ అందరూ వచ్చి కూడా 22nd థియేటర్స్లో మనం బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడ ఉండి ఈరోజు మాట్లాడుతున్నా సరే మా నాన్నగారు అమ్మగారు అని అనుకుంటే మా నాన్నగారు పైకి వెళ్ళారండి, ఆయన ఇక్కడ లేరు, మా అమ్మ ఇక్కడే ఉంది. I wish Dad you're over here to look at this. It have been so nice. But అమ్మ నేను ఎన్ని సినిమాలు చేస్తా నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా స్టేజ్ మీద రమ్మంటే నువ్వు రాలేదు. ఎన్ని సినిమాలు చేస్తా నాకు తెలియదు, బట్ చేసిన నాలుగు ఇక్కడికి వచ్చేలా నేను చూసుకుంటానమ్మా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆన్ May 22nd. థ్యాంక్ యూ. Thank you so much. We wish all the very best and looking forward to see you on May 22nd. And ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ రావడం జరిగింది. సో టీమ్ తో ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆలీ గారిని అండ్ రామ్ జగదీష్ గారిని, శ్రీనివాస్ రెడ్డి గారిని, సూరజ్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే మా డైరెక్టర్ విజయ్ గారిని, సో శ్రీనివాస్ గారిని అండ్ అలానే కిరణ్ కుమార్ గారిని, రాధిక గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ అ ఫోటో ఆప్. పూర్ణాచారి గారు వచ్చింది, యువరాజ్ గారు ప్లీజ్ జాయిన్. టీం అందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. టీం రమణి కళ్యాణం ఫర్ అ ఫోటో ఆప్.